నల్లోడ ముందు నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గోడు ఆయనకి వినిపించదు. నడుం మీద చేతులు పట్టుకుని ఎలా నిలబడ్డాడో చూడు. పాండు, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? ఆయన ఎప్పుడూ నాకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు బంగారు నగల సమస్యను కూడా ఆయన తీర్చాడు. అమ్మమ్మ నా కోసం దాచిపెట్టిన బంగారు నగలన్నీ తాతయ్య ఈ రోజు నాకు ఇచ్చారు. అలాగా? మరి ఇందులో నల్లోడి గొప్పతనం ఏముంది? ఒకవేళ ఏదైనా ఉంటే నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ నువ్వు ఏడుస్తున్నావు. అది కాదు పాండు, నీతో పాటు పాండురంగణ్ణి అత్తారింటికి తీసుకెళ్ళమన్నావు కదా. కానీ మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, తీసుకెళ్ళకూడదంటున్నారు. అలా అంటే నాకు ఏడుపు వస్తుందా రాదా? నాతో మా అమ్మ నాన్న ఉండరు, మా బామ్మ కూడా ఉండదు. ఇక పాండురంగడు కూడా లేకపోతే ఎలా? నేను ఒంటరిదాన్ని అయిపోతాను పాండు. పిల్ల, ఏడవకు. నేను ఆలోచించి చెప్తాను. పిల్ల, ఈ పాండు నీ పక్కన ఉన్నంత వరకు నువ్వు దేనికి దిగులు పడకూడదు. విను, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. తప్పకుండా నీ నల్లోడు నీతో పాటు మీ అత్తయ్య గారింటికి వస్తాడు. పాండు, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అవునా? నేను నిజంగానే చెప్తున్నాను పిల్ల. నేను నీకు మంచి ఉపాయం చెప్తాను. నువ్వు నీ నల్లోడిని మీ అత్తయ్య గారింటికి తీసుకెళ్లొచ్చు, సరేనా? నిజంగానా? లేదు, అబద్ధం. నువ్వు చాలా మంచివాడివిరా పాండు. పాండురంగా, నేను వచ్చేసాను.